మన కుట్టేడిదమ్మా ఏ సీట్ నెంబర్ లో ఉంటది 5వ నెంబర్ ఓటేసుకుందామా కమలాపూర్ సర్పంచ్ గా ఇక్కడ గెలిపిస్తే ఇక్కడ మీకు అందరికీ కూడా మళ్ళీ ఈటెల రాజేందర్ ప్రతినిధిగా ఇక్కడ నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. నేను మీ అందరికీ తెలుసు, ఇక్కడ గత నాకున్నటువంటి అనుభవం కావచ్చు, నాకున్నటువంటి పనితీరు కావచ్చు, మీ అందరికీ తెలిసిందే. గత 20 సంవత్సరాలుగా పాత్రికేయ విలేకరుగా పనిచేస్తూ అనేక సమస్యల మీద పోరాటం చేసినాం. అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం పనిచేసినటువంటి అనుభవం నాకున్నది. దాంతో పాటుగా అనేక మంది పేదల యొక్క ఇబ్బందులు ఉన్నటువంటి సందర్భంలో ఒక ఫోన్ కాల్ చేస్తే స్పందించి మీ దగ్గరికి వచ్చినటువంటి నేపథ్యం కూడా నాకున్నది. అనేక మంది ప్రాణాపాయమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు రక్తదానం కోసం ఎవరికి ఫోన్ చేయాలని అంటే ఫలాని సతీష్ కి ఫోన్ చేస్తే మనకు రక్తం అందుతుంది అని ప్రతి చోట గుర్తుండిపోయినటువంటి స్థితిలో పనిచేస్తా ఉన్నా. ఎప్పుడు ఒక చిన్న ఫోన్ కాల్ చేస్తే మీ ముంగడ వాలిపోయేటువంటి బిడ్డగా మన కమలాపూర్ ముద్దు బిడ్డ ఈటెల రాజేందర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి ఆ సేవా తత్పరత్వాన్ని నేను అలవర్చుకొని ప్రతి నిత్యం కూడా మీ కాళ్ళల్లో కదిలాడే బిడ్డగా, మీ అందరి కాళ్ళల్లో కదిలాడే బిడ్డగా మీ హృదయాల్లో చోటు సంపాదించుకున్నా. ఆ చోటు సంపాదించుకొని గత సంవత్సరం కూడా, గత 5 సంవత్సరాల క్రితం కూడా నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన. ఆ పోటీ చేసినటువంటి సందర్భంలో నేను ఒక్కడినే నా వెనుక యూత్ అంతా కలిసి ఒక ప్రయోగం చేసినాం. ఆ ప్రయోగంతో ధర్మం నిలబడాలని 1650 మంది నాకు పోటేసి నాకు బలపరిచిలో వాళ్ళందరి స్ఫూర్తి ఇప్పుడు నాకు చాలా బలాన్ని ఇచ్చింది. అప్పుడు ఒక్కడినే, ఇప్పుడు రాజేందర్ అన్న అనే శక్తి నాకు తోడైంది. రాజేందర్ అన్న అనే శక్తి తోడైంది. అన్ని వర్గాలు కూడా నాతో కలిసి వస్తున్నాయి. నన్ను అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని ఏరియాల వారు కూడా నాకున్నటువంటి ఇక్కడ కమలాపూర్తో ఉన్నటువంటి అనుబంధం మీకు తెలుసు. ప్రతి వాడలో నన్ను బిడ్డ కొడుక అని పిలిచేటువంటి అనుబంధం ఉంది. మీ అందరికీ కూడా ఏ అవసరం వచ్చినా కూడా నా గడప దాటి బిడ్డ నాకు అవసరం వచ్చిందంటే ప్రతిసారి స్పందించడంతో పాటు నాకు చేతనైనటువంటి సాయం చేయడమే కాకుండా ఒకవేళ నాతో కాకపోతే ఎవరితో పని అవుతుందో వాళ్ళతో పని చేయించేందుకోసం కూడా నేను మీకోసం ముందుకొచ్చిన. అదన్నీ మీకు తెలుసు. అప్పుడు అధికారం లేనప్పుడే అవసరం అనుకుంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇబ్బందులు అయినప్పుడు సార్కి ఫోన్ చేస్తే సార్ కూడా ఉంటది, అది ఖచ్చితంగా చేసి తీరాలని నాకు ఆలోచన వెళ్ళడానికి కూడా ఆయన ప్రధాన కారణం అయ్యారు. ఇప్పుడు నాకు ఏ అధికారం లేనప్పుడే, మీకు అధికారం అంటే ఒక పాత్రికేయుడిగా, ఒక చిన్న నా కింద ఒక 20 మంది పనిచేసేటువంటి స్థాయిలు అక్కడ ఉన్నా కూడా గ్రామం మీద ఉన్న ప్రేమతోటి అవన్నీ వదులుకొని వస్తున్నా. నాకు వేరే వ్యాపారాలు లేవు, వేరే వ్యవహారాలు లేవు. కేవలం ప్రజలకు సేవ చేయాలనేటువంటి భావన ఒక్కటే. అధికారం లేనప్పుడే మీకు అన్ని రకాలుగా ఉపయోగపడ్డా. ఇప్పుడు మీరు కనుక మీ అందరి నిండు హృదయంతో మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తే నేను మీ కాళ్ళల్లో కదిలాడేటువంటి బిడ్డగా ప్రతి క్షణం మీకు అందుబాటులో ఉంటా. ఒక్క ఫోన్ కాల్ చేస్తే వాలిపోతా. ఏ సమస్యలోనైనా కూడా మీ సమస్య పరిష్కారం కోసం పనిచేస్తా. మీ అందరికీ తెలుసు. మీ నా గుణగణాల గురించి కానీ నా వ్యవహారం గురించి కానీ మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అంత తెరిచిన పుస్తకమే. ఎందుకంటే ప్రతి వాడతో అనుబంధం ఉంది, ప్రతి గడపతో నాకు అనుబంధం ఉంది. కాబట్టి ఇప్పుడు నాకు రాజేందర్ అన్న ఆశీస్సులు నిండుగా ఉన్నాయి. ఇక మీ ఆశీస్సుల కోసమే నేను ముందుకు వస్తున్నా. మీ అందరికీ కలవచ్చు నన్ను మీ అందరి సేవకునిగా గెలిపించుకునేటువంటి అవకాశం ఉందా లేదా? ఒకవేళ నన్ను సర్పంచ్ గా గెలిపించి ఆ సర్పంచ్ గిఫ్ట్ ఈటెల రాజేందర్ అన్నకి ఇస్తే మళ్ళీ మనం ఇక్కడికి ఆయన రమ్మని స్వాగతం పలికినట్టుగా ఉంటుంది. నేను ఒక్కటే అడుగుతున్నా, మీరందరూ కూడా ఈటెల రాజేందర్ అన్నకు ఇక్కడికి రావాలి బిడ్డ అని కనుక మీరు కోరుకున్నట్లయితే ఖచ్చితంగా పరుసు గుర్తు కోటేసి మనం విజయాన్ని సాధించి ఆయనకు గిఫ్ట్ గా ఇద్దామా వద్దా? ఒక్కసారి గిఫ్ట్ ఇద్దాం, స్వాగతం పలుకుదాం అనుకుంటే 2 చేతులు పైకెత్తి పరుసు గుర్తుకు చెక్కొట్టి నేను ఆయన ప్రతినిధిగా మీ కళ్ళల్లో కదలాడేటువంటి బిడ్డగా